హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు అందించేటువంటి సందేశాన్ని భక్తితో, శ్రద్ధతో విందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినేందుకు ప్రయత్నం చేయండి. వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన బాబాగారి వీడియోస్ చూసి నన్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశాన్ని ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నటువంటి మంచి మాటను నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నీ జీవితంలో నీకు కూడా అదృష్టం అనేది రాబోతున్నది. పూర్వపుణ్యం ఉంటే కానీ ఇలా అదృష్టం అనేది కలిసి రాదు. అలాగే నువ్వు ఏదైతే అదృష్టమని భావిస్తున్నావో ఆ అదృష్టాన్ని నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా కొద్ది మందికి మాత్రమే ఇటువంటి అదృష్టం కలుగుతుంది. మంచి రోజులు ప్రారంభమైనప్పుడు అంతా మంచే జరుగుతుంది. తల్లి, మనం చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తాము. పట్టిందల్లా బంగారం అవ్వడం అంటే ఇదే అని అర్థం చేసుకో. ఈ జీవితంలో మంచి రోజులు ప్రారంభమైనాయి అనేందుకు ఒక గుర్తుగా ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ పని అయితే జరగలేదని నువ్వు అనుకుంటున్నావో ఆ పనులన్నీ కూడా ఇప్పటి నుంచి చకచకా జరుగుతాయి. అయితే ఆ పనులన్నీ జరిగినప్పటికీ తల్లి, నీ తండ్రిగా, నీ శ్రేయోభిలాషిగా, నువ్వు పూజించే సాయిగా నేను నిన్ను ఒక హెచ్చరిక చెయ్యబోతున్నాను. ఈ హెచ్చరికను నువ్వు నీ జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకో. నీకు అందబోతున్న ఈ అదృష్టాన్ని నీ నుంచి దూరం చేసేందుకు నీలో నీకే ఎన్నో చెడు ఆలోచనలు కలిగి వాటిని నీ వరకు రానివ్వకుండానే దూరం చేసుకుంటావు. కాబట్టి తల్లి, నీ భాగ్యాన్ని దూరం చేసే ఆ ఆలోచనలను నీలోకి రానివ్వకుండా నువ్వే జాగ్రత్త పడాలి. బిడ్డ, నీ తండ్రిగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పటి వరకు నువ్వు పడిన ఈ కష్టమంతటినీ కూడా ఒక్క చెడు ఆలోచన నీకు కలిగిన ఈ భాగ్యమంతటినీ కూడా దూరం చెయ్యగలుగుతుంది. అందుకోసమే నువ్వు చేసే ప్రతి పని గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని మరీ హెచ్చరిస్తూ నీకు జాగ్రత్తను చెబుతున్నాను. నువ్వు పొందినటువంటి అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకూడదు అని నీ బాబాగా నీతో చెబుతున్నాను. ఏదైనా భాగ్యం పొందటం అనేది ఎంతో కష్టంతో కూడిన గొప్ప అదృష్టమైన పని. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకా కష్టంతో కూడిన పని. అయితే తల్లి, నువ్వు చేసే ప్రతి పనిలోనూ నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి అని ఈరోజైతే బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం మాణిక్యపుర రాజ్యాన్ని మహాజనకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహాజనకుడు ప్రజలను ప్రాణంగా కన్నబిడ్డలలా చూసుకుంటూ ఉండేవాడు. మహాజనకుడికి గొప్ప దైవభక్తి కూడా ఉంటుంది. ఆ దేశపు ప్రజలు కూడా రాజును ఎంతో గౌరవంగా చూసుకునేవాళ్ళు. ప్రతి కష్టము కూడా మహారాజుకు స్వయంగా వచ్చి ప్రజలే తెలియచేస్తూ ఉండేవాడు. ప్రజల దగ్గరకు మహారాజు వెళ్ళి వాళ్ళ కష్టాలను కూడా స్వయంగా అతనే తీరుస్తూ ఉండేవాడు. అయితే మహాజనకుడి పరిపాలనలో ఒకసారి
ఆటవికులు వచ్చి వాళ్లకు కలిగిన కష్టాన్ని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వానాకాలంలో తప్ప ఎండాకాలంలోనూ చలికాలంలోనూ వాళ్ళు ఉండే ఆ ప్రదేశంలో నీరు ఉండటం లేదని, కొండ మీద పడిన నీరంతా కూడా ప్రవహించి వెళ్ళిపోతున్నదని, వాళ్లకు ఒక కాలువ కానీ చెరువు కానీ అటువంటివి ఏవీ లేవని, దానివలన వాళ్ళు ప్రతిరోజు కూడా కొండ కింద వరకు వచ్చి నీటిని తీసుకువెళ్ళవలసి వస్తున్నదని, నీటి సమస్య వాళ్లకు ఎక్కువగా ఉన్నదని ప్రజలంతా కూడా మహాజనకుడికి వచ్చి చెప్తారు. ఆటవికులు చెప్పిన మాట విన్న మహాజనకుడు వాళ్ళ సమస్యను తానే స్వయంగా వచ్చి తీరుస్తానని చెప్పి, మహాజనకుడు వాళ్ళు అడిగినట్లుగానే వాళ్ళ వెంట వెళ్ళి ఆ అడవి ప్రదేశంలో 4 రోజుల పాటు అక్కడే ఉండి ఆ కొండపైన గ్రామమంతటిని కూడా పరీక్షిస్తాడు. అక్కడ వాళ్లకు ఎక్కడ చెరువు తవ్వేందుకు కొంచెం కూడా ప్రదేశం ఉండదు. వాళ్ళ ఊరి ఉత్తరం వైపు కొంత భాగము, అలాగే తూర్పు వైపున కొంత ప్రదేశము కనపడుతుంది. మహారాజు ఆ ప్రదేశాలను చూపించి ఆ గూడెపు నాయకుడితో ఈ ప్రదేశాలు ఏమిటని అడుగుతాడు. అందుకు ఆ 2 ప్రదేశాలు శ్మశానాలేనని, ఒకప్పుడు ఉత్తర భాగంలో ఉన్న ఆ ప్రదేశంలో వాళ్ళ ఊరి పెద్దలు శ్మశానంగా వాడారని, ఇప్పుడు వాడటం లేదని, వాళ్ళంతా కూడా తూర్పు దిక్కున ఉన్న ప్రదేశాన్నే శ్మశానంగా వాడుకుంటున్నామని చెప్తారు. అయితే ఆ ఖాళీ ప్రదేశాన్ని అలా వదిలేసే బదులు అక్కడ చెరువు తవ్విస్తే బాగుంటుందని ఆలోచించిన మహారాజు కొండపైన ఉన్న ఆ గ్రామంలో మరెక్కడా ప్రదేశం కూడా లేకపోయేసరికి ఆ ఉత్తరం వైపు ఉన్న ప్రదేశాన్ని చెరువుగా తవ్వమని చెప్తాడు. మహారాజు చెప్పినట్లుగానే గ్రామ ప్రజలు ఒక పెద్ద చెరువును తవ్వుతారు. చెరువుతో పాటు ఒక 4 నూతులను కూడా తవ్వమని చెప్తాడు. ఆ విధంగానే వాళ్ళు నూతులను కూడా తవ్వుతుంటారు. అయితే అక్కడ 3 వైపులా బావులు పూర్తవుతాయి. 4వ వైపు బావిని తవ్వేటప్పుడు అది కొండ ప్రదేశం అవ్వడంతో కొన్ని బండరాళ్ళు దొర్లి అక్కడ తవ్వుతున్న మనుషుల మీద పడి వాళ్ళు చనిపోతారు. అది చూసిన గ్రామస్తులంతా కూడా మనం అనుకున్నట్లుగానే ఇది శ్మశానం అవ్వడంతో ఇక్కడ తవ్వుతున్న వారంతా చనిపోయారని, శ్మశానంలో బావులు తవ్వితే అందులో ఉన్న ప్రేతశక్తులు ఊరుకోవని, అందువలనే ఆ విధంగా జరిగిందని ఆ గ్రామస్తులంతా కూడా అనుకుంటూ ఆ నీటిని తాగడానికి కానీ, వాళ్లకు కావలసిన పంటను పండించుకోవడానికి కానీ దేనికి కూడా ఆ కొండపైన ఉన్న నీటిని ఉపయోగించేవారు కాదు. గ్రామస్తులు తమకు కావాల్సిన నీటిని కొండ దిగి చాలా దూరం నడిచి వెళ్ళే తెచ్చుకుంటూ ఉండేవారు. మహారాజు వాళ్లకు ఏమీ చెయ్యలేకపోతున్నానని, ఆ ప్రజల కష్టాన్ని చూసి మహాజనకుడు ఎంతో బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళు ఆటవీకులు అవ్వడంతో అంతగా భయపడుతున్నారని, కొండ చేరియలన్నాక ఇరిగి పడకుండా ఉండవని, వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోలేక నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మహాజనకుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అయితే మహాజనకుడి చిన్ననాటి స్నేహితుడైన విచిత్రగుప్తుడు మహారాజును కలిసేందుకు వచ్చి తాను ఎవరో మహారాజుతో చెప్పి తనకు ఏదైనా ఒక ఉద్యోగాన్ని కల్పించమని అడుగుతాడు. విచిత్రగుప్తుడు కూడా మహారాజుతో పాటు ఎంతో కాలం కలిసి చదువుకున్నవాడు. విచిత్రగుప్తుడు చాలా తెలివైనవాడు కూడా. మహారాజు విచిత్రగుప్తుడు తనకు సలహాదారుడిగా పనిచేస్తే బాగుంటుందని ఆలోచించి విచిత్రగుప్తుడి తెలివితేటలను కూడా మరొకసారి పరిశీలించి ఆ తర్వాత విచిత్రగుప్తుడికి తను అనుకుంటున్నట్లుగా సలహాదారుడిగా ఉద్యోగం ఇవ్వాలనుకున్న మహాజనకుడు విచిత్రగుప్తుడితో ఆటవీకుల సమస్యను చెప్పి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తే అతడిని తనకు సలహాదారుడిగా నియమించుకుంటానని చెప్తాడు. మహాజనకుడి మాటలు విన్న విచిత్రగుప్తుడు ఒక్క క్షణం ఆలోచించి మహాజనకుడితో, ఆ ఆటవీకులు ఉండే ప్రదేశంలో చెరువులు ఒక్కటే తవ్వించావా, ఇంకా ఏమీ చెయ్యలేదా అని అడుగుతాడు. చెరువులు బావులతో పాటు అక్కడ ఒక శివాలయాన్ని కూడా కట్టించానని, అయితే విగ్రహ ప్రతిష్ఠ చెయ్యకముందే ఆ బావి తవ్వేవాళ్ళు చనిపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయని మహారాజు చెప్తాడు. మహారాజు మాటలు విన్న విచిత్రగుప్తుడు, అలా అయితే మహారాజా, మీరు ఆ గ్రామానికి హిమాలయాల నుంచి ఒక యోగి వస్తాడని చాటింపు వేయించండి. అతను వచ్చి ఆ ఊరిలో ఉన్న దుష్టశక్తులన్నిటినీ పోగొడతాడని, 4 రోజుల పాటు యజ్ఞయాగాదులు జరిగిన తరువాత శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, ఆ కొండపైన ఉన్న గ్రామం అంతటా కూడా చాటింపు వేయించమని చెప్తాడు. విచిత్రగుప్తుడు చెప్పినట్లుగానే మహారాజు ఆ విధంగానే ఆ కొండపైన ఉన్న గ్రామం అంతటా కూడా చాటింపు వేయిస్తారు. విచిత్రగుప్తుడు చెప్పినట్లుగానే మహారాజు వేయించిన ఆ చాటింపును అక్కడ ఉండే ప్రజలు ఎవరూ కూడా పట్టించుకోరు.
అయితే మహారాజు చాటింపు వేయించినట్లే అక్కడకు ఒక సాధువు వస్తాడు. మొదట 2 రోజులు కూడా అతనితో పాటు వచ్చిన కొంతమంది సైనికులు తప్ప మరి ఎవ్వరూ ఉండరు. వాళ్ళంతా కూడా అక్కడ యజ్ఞయాగాదులకు కావాల్సిన ఏర్పాట్లు చూసేందుకు ఆ మహారుషితో పాటు వస్తారు. మహారుషి యజ్ఞయాగాదులను చేసి ఆ శ్మశానంలో కట్టించిన దేవాలయంలోనే పడుకోవటం, ఆ చెరువులో నీటినే అతను స్నానానికి, అక్కడ చేసే యజ్ఞయాగాదులకు అన్నిటికీ కూడా ఆ నీటినే వాడుతూ ఉంటాడు. అది చూసిన ప్రజలకు ఆ సాధువు పైన నమ్మకము, ఆ శివుడి పైన భక్తి కలిగి వాళ్ళు కూడా 2 రోజుల తర్వాత నుంచి సాధువు దగ్గరకు రావటం మొదలు పెడతాడు. చివరి రోజు యజ్ఞం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయానికి మహారాజు కూడా అక్కడకు వస్తాడు. అప్పటికే ఆ గూడెం నాయకుడు, అక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ శివాలయం దగ్గర ఉండటం చూసి మహారాజు ఎంతో సంతోషిస్తాడు. తర్వాత అక్కడ యజ్ఞాన్ని పూర్తి చేసి శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చెయ్యాలని అనుకుంటారు. అయితే అక్కడ ఎక్కడా కూడా శివాలయం లోపల విగ్రహం లేదు కదా అని అనుకుంటున్న సమయంలో ఆ సాధువు ఈ నీళ్ల అడుగున చెరువులో ఒక శివలింగం ఉన్నదని, ఆ శివలింగమే ఈ గుడిలో విగ్రహ ప్రతిష్టకు ఉపయోగించాలనుకుంటున్నానని, అది శివుడి ఆజ్ఞ అని వాళ్లతో చెప్తూ ఆ చెరువులో దిగిన వారికి ఏమీ జరగదని, అతను ప్రతినిత్యము ఆ చెరువులో దిగి స్నానం చేసి వస్తున్నానని అక్కడ ఉండే ప్రజలకు ధైర్యం చెప్పి ఆ చెరువులోని కొంత నీటిని తీసి మహారాజు చేతుల్లోనూ ఆ గూడెపు పెద్ద చేతుల్లోనూ పోసి ఆ నీటిని వాళ్లను తాగమని చెప్తాడు. వాళ్ళు ఆ నీటిని తాగినాక ఆ సాధువు ఆ నీరు ఏ వాసన వస్తున్నది, ఏ రుచితో ఉన్నాయని అడుగుతాడు. అందుకు మహారాజు ఆ గూడెపు పెద్ద కూడా ఆ నీరు మామూలు రుచిగానే ఉన్నదని, ఏ వాసన లేదని చెప్తారు. ఆ క్షణమే ఆ సాధువు శివస్తోత్రాన్ని చదువుతూ మొదట నీరు ముంచిన గరిటతోనే మరొక్కసారి ఆ చెరువులో నీరు ముంచి మహారాజు చేతుల్లోనూ అక్కడ ఉండే గూడెపు నాయకుడి చేతుల్లోనూ పోస్తారు. ఆ నీటిని తాగేటప్పుడే వారిద్దరూ కూడా ఆ నీరు ఎంతో మంచి సువాసన వస్తున్నదని, నీరు కూడా తీయటి రుచిలో ఉన్నదని వాళ్ళిద్దరూ చెప్తారు. ఆ మాటలు వింటున్న గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం చెంది అదంతా కూడా శివుడి అనుగ్రహమేనని, ఆ సాధువు చెప్పినట్లుగానే వాళ్ళ అందరిపైన శివుడి అనుగ్రహం ఉందని సంతోషించి కొంతమంది ఆ నీళ్ళల్లోకి దిగి అతను చెప్పినట్లుగానే నీటి మధ్యన ఉన్న శివలింగాన్ని పైకి తీసుకువస్తారు. అదంతా చూస్తున్న మహాజనకుడికి ఏమీ అర్థం కాదు. తన స్నేహితుడు ఏమి చేశాడో, ఈ సాధువు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో మహాజనకుడికి కొంచెం కూడా తెలియదు. కానీ తన ప్రజల కష్టం తీర్చేందుకే ఈ సాధువు వచ్చాడని, తన స్నేహితుడు ఇతడిని పంపి ఉంటాడని అనుకుంటూ ఉంటాడు. ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తరువాత మహారాజు ఆ సాధువును తన రాజ్యానికి రమ్మనమని, తన ఇంటికి కూడా రమ్మనమని కోరతాడు. అయితే ఆ సాధువు మాత్రం ఇప్పుడు కాదని మరెప్పుడైనా తప్పక వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సాధువు వెళ్ళిపోయిన తరువాత మహారాజు కూడా తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అయితే ప్రజలకు ఇంత మంచి చేసి విగ్రహ ప్రతిష్ఠ కోసం ఆ సాధువును పంపించిన విచిత్రగుప్తుడు ఎంతో దైవభక్తిపరుడు. అటువంటి వాడు అతను రాకపోవడమేమిటా అని మహారాజు ఆలోచిస్తూ ఉంటాడు. మహారాజు రాజ్యానికి చేరుకున్న 4 రోజులకు విచిత్రగుప్తుడు కూడా వస్తాడు. మహారాజు విచిత్రగుప్తుడిని తన సలహాదారుడిగా అతను అన్నట్లుగానే నియమించుకుంటూ, నువ్వు ఈ గ్రామంలో జరిగే విగ్రహ ప్రతిష్టకు ఎందుకు రాలేదు? నువ్వు చెప్పినట్లుగానే నేను చాటింపు కూడా వేయించాను. నువ్వు అన్నట్లుగానే సాధువు కూడా వచ్చాడు. కానీ నువ్వు మాత్రం ఆ విగ్రహ ప్రతిష్టకు రాలేదని విచిత్రగుప్తుణ్ణి అంటాడు. విచిత్రగుప్తుడు, మహారాజా, నేను లేకుండా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఎలా జరిగింది? మీకంటే ముందే వెళ్ళి నేను అక్కడే ఉండి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయించాను కదా అని మహారాజుతో చెప్తాడు. మహాజనకుడు విచిత్రగుప్తుడి మాటలు విని ఆశ్చర్యపోతూ, విచిత్రగుప్త, నువ్వు నిజమే చెప్తున్నావా? నాకంటే ముందు నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళావు? అసలు నువ్వు అక్కడ ఎక్కడ ఉన్నావో నాకు కొంచెం కూడా కనిపించలేదు కదా అని అడగడంతో విచిత్రగుప్తుడు చిరునవ్వు నవ్వుతూ, మహారాజా, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక విషయాన్ని చెప్తాను. మిమ్మల్ని చాటింపు వేయించమని చెప్పిన తరువాత నేను ఒక సాధువు రూపంలో వచ్చి మిమ్మల్ని కలిశాను. మీ దగ్గర నుంచి ఒక 4 సైనికులని నాతో పాటు తీసుకువెళ్ళాను. అలా వెళ్ళేటప్పుడే ఒక శివలింగాన్ని కూడా నేను వెంటబెట్టుకుని వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన తరువాత రాత్రిపూట సైనికులు నిద్రపోతున్న సమయంలో
నేను తెచ్చిన ఆ శివలింగాన్ని నీటి మధ్యన దింపి ఉంచాను. నేను అనుకున్నట్లుగానే 1-2 రోజుల పాటు అక్కడ యజ్ఞయాగాదులు చేయడంతో ప్రజలంతా కూడా సంతోషించారు. వాళ్ళల్లో నమ్మకం కలిగింది. దైవం పైన వాళ్లకు ఉన్న భక్తి మరింత ఎక్కువైనది. ఆ సమయంలోనే ఆ శివలింగాన్ని వాళ్ళ చేతే పైకి తీయించి మీరు కోరుకున్నట్లుగానే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయించానని, దాని వలన ప్రజలకు మేలు జరుగుతుందని, ఇప్పుడు వారు ఆ నీటిని సంతోషంగా వాడుకుంటారని, పంటలు కూడా పండించుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారని, అలా చెయ్యకపోతే మీరు కల్పించిన ఆ గొప్ప అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోలేరని, మన గురువు చెప్పినట్లు ఎవరికైనా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఒక అబద్ధం చెప్పినా తప్పు లేదని, వాళ్ళ కోసం నేను అబద్ధం ఆడినప్పటికీ నాకు తోడుగా ఆ దైవమే ఉన్నాడని, అందుకనే ఈ పనిని నా చేత కానించాడని విచిత్రగుప్తుడు ఆ విషయాలను మహారాజుతో చెప్తాడు. విచిత్రగుప్తుడి మాటలు విన్న మహారాజు కూడా తన గురువు చెప్పినట్లుగానే ప్రజలకు మేలు చేయడం కోసం ఒక చిన్న అబద్ధమాడినా తప్పు లేదని అనిపిస్తుంది. అయితే ప్రజలలో ధైర్యం కలిగించడం కోసం అతను చేసిన పనులలో ఆ నీరు తాగించిన విధానం మహారాజుకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదట నువ్వు ఇచ్చిన నీరు చప్పగా ఉన్నది, కానీ రెండోసారి ఇచ్చినప్పుడు అది మంచి వాసన, అలాగే తీపి రుచి కలిగి ఉన్నదని, అలా ఎలా సాధ్యమైనదని విచిత్రగుప్తుణ్ణి అడుగుతాడు. అందుకు విచిత్రగుప్తుడు, అక్కడ ఉండే ప్రజలలో నమ్మకం కలగడం కోసం నేను మొదట చెరువు నీటినే అందరికీ తాగడానికి ఇచ్చాను. అయితే రెండవసారి ఇచ్చే నీరు అక్కడ నేను హోమం చేసిన విభూదిని, దైవానికి అభిషేకం చేసిన తేనె, ఈ రెండింటినీ కూడా నేను నాతో పాటే తెచ్చుకున్న అభిషేకపు గరిటకు ముందు వెనక 2 వైపులా కూడా హోలు ఉండేట్లు బారుకి రంధ్రం ఉంటుందని, అందులో గరిట మొదటి వైపు రంధ్రాన్ని తేనె తీసేసిన తరువాత ఉండే మైనాన్ని రాసి పూడ్చేశానని, దానిలో ఆ విభూదిని మరి తేనెను కలిపి పోసిన తరువాత రెండవ వైపు రంధ్రాన్ని కూడా పూడ్చి ఉంచానని, నేను పెద్దగా శివస్తోత్రాన్ని చదువుతూ అందరూ నా వైపే చూస్తున్న సమయంలో గరిట గుంత భాగం వైపు ఉన్న మైనాన్ని తీసేశానని, నిదానంగా అందులో ఉన్న తేనె విభూది జారుకుంటూ గరిటలోకి వస్తున్న సమయంలో నేను నీటి కోసం ఆ గరిటని చెరువులో ముంచి పైకి తీసి ఆ నీటిని మీ అందరకు తాగేందుకు ఇచ్చానని, అది తాగిన మీరు తరువాత శివ అష్టోత్తరం వలన ఆ నీరు తీయగా ఉన్నదని, ఆ నీటిని తాగారని, ఇప్పుడు ప్రజలు ఎప్పటికీ ఆ చెరువు పైన అపనమ్మకాన్ని ఉంచుకోరని, ఆ చెరువును తమ గ్రామ అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటారని చెప్తాడు. విచిత్రగుప్తుడి మాటలు విన్న మహాజనకుడికి తన స్నేహితుడు నిజమే చెప్తున్నాడని, ప్రజల సంక్షేమమే మహారాజుకు ఎంతో గొప్ప విషయమని, తాను కోరుకున్నట్లే తన కోరిక నెరవేరిందని, ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆ నీటిని ఉపయోగించుకుంటున్నారని మహారాజు సంతోషించి విచిత్రగుప్తుడు చెప్పిన ప్రతి మాట నిజమేనని, దైవం ప్రతి మనిషికి ఒక అవకాశాన్ని ఇస్తుందని, మనం కష్టంలో ఉండి మనకు కలిగిన అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవం మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుందని, ఇప్పుడు తన ప్రజలకు మేలు చేసేందుకు ఆ ఈశ్వరుడే విచిత్రగుప్తుడికి ఇటువంటి గొప్ప ఆలోచనను కలిగించాడని మహాజనకుడికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు. అందుకోసం నువ్వు ఏమి చెయ్యాలో నేను ప్రతినిత్యము నీ వెంటే ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. బిడ్డ, నీ కోరిక ఏదైనా అది తీరేందుకు నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని నేను అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారిపైన నమ్మకంతో, భక్తి విశ్వాసాలతో మనం ఏమి కోరుకున్నా, అది మన ఉద్యోగమైనా, మనం ఇష్టపడిన వారితో మన వివాహమైనా, మన జీవితంలో ఎదుగుదలైనా, మనం కోరుకున్నది ఏదైనా, అవి కుటుంబంలోని గొడవలైనా, భార్యాభర్తల మధ్య ఉన్న కలహమైనా, అది ఏదైనా బాబాగారిపైన భక్తి విశ్వాసాలతో నమ్మకంతో మనం కోరుకున్నది ఏదైనా అది మన జీవితంలో జరిగి తీరుతుందని, మనం ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యలను, కష్టాలను అన్నిటినీ కూడా మన నుంచి దూరం చేస్తానని,
మనకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తానని మన సాయి సమర్థులు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబా గారి సందేశం ద్వారా ఆ సాయినాథుడి అనుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.